ఆలస్యం అమృతం విషం అంటారు కదా! ముందు 3 శ్రావణ శుక్రవారాలు నార్మల్‌గా పూజ అయితే చేసుకున్నాను గానీ, అమ్మవారికి వ్రతం చేసుకోవడానికి అవ్వలేదు. నాకేవో ఒక ఇబ్బందులొచ్చి వ్రతం చేసుకోవడానికైతే అవ్వలేదు. సరే 4వ వారం చేసుకుందాం ఇంకా అని అనుకున్నాను. కానీ లేట్ అయిపోయింది కదా! ఎలా జరుగుతుందో ఏంటో ఈ వారమైనా జరుగుతుందా అని లోపల చిన్న భయం ఉన్నదనమాట. ముందుగా ఇంక పూజకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా ఇంటికి వాయినాలు తీసుకోవడానికి వచ్చిన మహాలక్ష్ములని కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి ఇంట్లోకి ఆహ్వానించాననమాట. ఎప్పుడు మా వీధిలో ఉన్న అత్త వాళ్ళను, పెద్దమ్మ వాళ్ళను వీళ్ళందరిని పిలిచి నేను వాయినాలు ఇచ్చుకునేదాన్ని. ఈసారి అలా కాకుండా మా బంధువులను కూడా పిలుద్దాం. ఎందుకంటే వాళ్ళ వ్రతాలు అయిపోయాయి. ఈసారి రావడానికి వాళ్ళకి వీలవుతుందని చెప్పి మా బంధువులను పిలుచుకొని వాయినాలు ఇద్దామని అనుకున్నాను. మా ఆడపడుచుని ముందుగా హెల్ప్ చేయడానికి రమ్మని పిలిచాను. తను ముందుగా వచ్చి నాకు అన్నింటిలోనూ కూడా చాలా హెల్ప్ చేసింది. ఇంకా అమ్మవారికి బొట్టు పెట్టి దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేశాను. నాకు లక్కీగా వాళ్ళకి కలువ పువ్వులు అయితే కుదిరాయండి. 108 కలువ పువ్వులతో అష్టోత్తరం చదువుకొని పూజ చేశాను. ఎంత బాగా అనిపించిందో. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.